వరల్డ్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాకపోతే కొంతమంది మిక్స్డ్ టాక్ అంటున్నారు, వెబ్ మీడియాలో ఇంకా వ్యతిరేకంగా రాస్తున్నారు. వీళ్ళకి ఏం అవసరమో ఏందో ఎవరికి అర్థం కావట్లా. అసలు వీళ్ళు ఎటువంటి టైప్ క్యారెక్టర్స్ వీళ్ళవి అని ఇప్పుడు అటు ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మొదటి రోజు మంటలెత్తిన బాక్సాఫీస్ బాదుషాగా మరొకసారి నిరూపితమయ్యాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఏ విషయంలో అంటే మొదటి రోజు దేవర చిత్రం వరల్డ్ వైడ్ 172 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అఫీషియల్ పోస్టర్ వచ్చింది, అంతే మైండ్ బ్లోయింగ్. అబ్బా, అసలు ఎక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ట్రోలర్స్ ని తొక్కేశాడంతే. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కుమ్మేశాడు. వీర ఊర మాస్ కంటెంట్ తో వచ్చాడు. దేవర సినిమా దిబిడి చేసేసింది బాక్సాఫీస్ ని. బాక్సాఫీస్ బద్దలైపోయింది. ఇక 2 రోజులు ఎలా ఉంటాయంటే 2 రోజులకే 300 కోట్లు మా అంచనా. ఎందుకంటే మేము 150 అన్నాం, 160 అన్నాం, కాదు 172 ప్లస్. ఇప్పుడు 300 కోట్లు, 2 రోజులకి 300 కోట్లు. ఇక వీకెండ్ కుమ్ముడే కుమ్ముడు, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. అంటే 3 రోజుకే 500 కోట్ల క్లబ్ లో చేరుతుందేమో, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి కంటెంట్ ఉన్న కత్తి లాంటి సినిమా కాబట్టి ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లిఖించుకుంటూ దూసుకుపోతుంది. చూడండి, ఒక రోజుకే 172 కోట్లు అంటే అనేక రికార్డులను తొక్కేశాడు. ఇక యుఎస్ఏలో కుమ్మేస్తున్నాడు. ఓవర్సీస్ మొత్తం గందరగోళం అయిపోతుంది. క్రాష్ అయిపోతున్నాయి సైట్లు, టికెట్ బుకింగ్ సైట్లు, ప్రీ రిలీజ్ బుకింగ్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ ఏదైనా సరే రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ స్టార్ గా నామకరణం పొందాడు. వరల్డ్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేస్తూ 2 రోజులకే 300 కోట్ల క్లబ్ లో చేరిందని మేము అంచనా వేస్తున్నాం. అంచనా ఏంటి? కరెక్ట్, అంతే 300 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక అఫీషియల్ పోస్టర్ వస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మా అంచనా మాత్రమే. మా అంచనా ఎప్పుడు తప్పవదు. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాం, బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు 300 కోట్ల క్లబ్ లో చేరింది.